హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు వేట మాంసం కాళ్ళతోటి పాయ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు మేక కాళ్ళతోటి పాయ ఎలా చేయాలి అనేది చెప్తాను. దానికి కావలసినవి మేక కాళ్ళు ఒక 1/2 kg. అవి కడిగి శుభ్రంగా పెట్టుకుని ఒక అల్యూమినియం పాత్రలో పెట్టుకున్న తర్వాత మనం 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి పీసెస్ అన్నీ మునిగేంతవరకు కూడా వాటర్ పోసుకొని 2.5 గ్లాసులు వాటర్ సరిపోతుంది. వాటర్ పోసేసి మనం మూత పెట్టి మనకి ఈ వాటర్ సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా సగానికి నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ముక్కల్ని సపరేట్గా తీసి మనం ఈ జ్యూస్ని కూడాను విడిగా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ జ్యూస్ కూడా మనం కర్రీలో వాడుకుంటాము. ఈ విధంగా లెగ్ పీసెస్ని విడిగా తీసి పెట్టుకుని మనం వాటర్ని ఒక బౌల్లోని విడిగా పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, షాజీరా, సాల్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకున్నటువంటిది, గరం మసాలా పౌడర్, కారం తగినంత, కరివేపాకు, లెమన్ జ్యూస్ నిమ్మరసం 1/2 స్పూన్ సరిపోతుంది. ఒక నిమ్మకాయని మనం కట్ చేసి దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది టమాటా పేస్ట్, ఒక టమాటా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పీసెస్. ఇది కొంచెం మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే మనకి స్పైసీగా ఉంటుంది. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటిది, కొబ్బరి పాలు 1/2 కప్ సరిపోతుంది. చింతపండు గుజ్జు 1/2 కప్పు. మనం స్టవ్ వెలిగించి కళాయిలోని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో జీలకర్ర, షాజీరా వేయాలి. అది వేగుతున్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఈ లెగ్ పీసెస్ని అందులో వేసి ఒక 2 మినిట్స్ మనకి వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో పసుపు, మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. వేసి మనం కలపాలి మొత్తం అంతా కలిసేలాగా. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. కారం వేసి 1 మినిట్ వరకు వేయించుకోవాలి. కారం పచ్చివాసన లేకుండా మనకి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో టమాటా పేస్ట్, మనం టమాటా పీసెస్ కంటే టమాటా పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా టమాటా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా వేయించాలి. తర్వాత గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కలపాలి. ఇది మనకు ఉడుకుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి మటన్ నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇందులో పోసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాల వరకు ఈ గ్రేవీ కాస్త కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఒక 1/2 స్పూన్ నిమ్మరసం, ఎక్కువగా వేయకూడదు మళ్ళీ పులుపు వచ్చేస్తుంది, కొత్తిమీర వేసి మనం 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పాయ అనేది మనకి లిక్విడ్ కానీ ఉంటుంది, గ్రేవీగా ఉండదు.
ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం అయిన తర్వాత మూత పెట్టేసేసి 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ స్టవ్ కట్టేసుకోవాలి. రెడీ అయిపోయినటువంటి పాయని మనం సర్వింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వేటకాళ్ళతోటి పాయ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.